హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మార్కెట్స్ ఎట్లా వినియం. ఇక మార్కెట్ డీటెయిల్స్లో కనుక వెళ్ళినట్టయితే మార్కెట్స్ వీక్లీ ట్రేడింగ్ స్టార్టింగ్ డేని కనుక చూసుకున్నట్టయితే లోయర్ అండ్ వీక్ నోట్తో ప్రారంభించడం మనం చూస్తున్నాము. మార్కెట్స్ స్టార్టింగ్ డేని ఒక వీక్ దశలో ఈ వీక్ని మార్కెట్స్ స్టార్ట్ చేయడం అనేది మనం ముఖ్యాంశంగా మనం చెప్పుకోవచ్చు. సెన్సెక్స్ కనుక చూస్తే ప్రీవియస్ క్లోజింగ్కి అరౌండ్ 279 పాయింట్స్ డౌన్ సైడ్తో అరౌండ్ 39,058 వద్ద ఓపెన్ అవ్వగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే 273 పాయింట్స్ నెగిటివ్ సైడ్తో 38,063 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే ప్రీవియస్ క్లోజింగ్కి 27 పాయింట్స్ డౌన్ సైడ్తో 11,392 వద్ద ఓపెన్ అవ్వగా ప్రజెంట్ 66 పాయింట్స్ నెగిటివ్ సైడ్తో 11,352 వద్ద ట్రేడ్ అవుతూ రావడం మనం గమనిస్తున్నాము. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే ప్రీవియస్ క్లోజింగ్కి 153 పాయింట్స్ డౌన్ సైడ్తో 29,617 వద్ద ఓపెన్ అవ్వగా ప్రజెంట్ అరౌండ్ 420 పాయింట్స్ నెగిటివ్గా 29,349 వద్ద ప్రస్తుతం బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతూ రావడం మనం చూస్తున్నాము. ఓవరాల్గా మార్కెట్స్ చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఒక డౌన్ సైడ్ బయాస్లోనే ట్రేడ్ అవుతూ రావడం అనేది మనం చూస్తున్నాము. లాస్ట్ వీక్ ట్రెండ్తో పాటుగా చూసుకున్నట్టయితే లాస్ట్ వీక్ అంతా కూడా మార్కెట్స్ ఒక డౌన్ ట్రెండ్లోనే మూవ్ అవుతూ వచ్చాయి. వీక్లీ ట్రేడింగ్ క్లోజింగ్ టైంకి కూడా వచ్చేసరికి మార్కెట్స్ ఒక డౌన్ ట్రెండ్లోనే ముఖ్యంగా కీ లెవెన్ అయినా 11,500 బిలో నిఫ్టీ బిలో రావడం మనం చూసాము. బట్ ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా 11,400ని కూడా బ్రేక్ చేసి దాని బిలోకి వచ్చింది. ప్రస్తుతం సపోర్ట్ లెవెల్స్ అన్నింటినీ బ్రేక్ చేస్తూ అటు నిఫ్టీ కావచ్చు ఇటు బ్యాంక్ నిఫ్టీ కూడా ట్రేడ్ అవుతూ రావడం అనేది మనము చూస్తూ ఉన్నాము. ఇక నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్లో కనుక వెళ్ళినట్టయితే ఎస్ బ్యాంక్ టాప్ గెయినర్గా ఉంది 7% వరకు అప్ మోతో. అండ్ సన్ఫార్మా 4.5%, జీ ఎంటర్టైన్మెంట్స్ 3%, వేదాంత 2.5%, భారతీ ఇన్ఫోటెల్ ఒక 2.5% పైగా అప్ సైడ్లో కనిపిస్తోంది. అండ్ నిఫ్టీ లూజర్స్లో కనుక వెళ్తే హెచ్డిఎఫ్సి టాప్ లూజర్లో ఉంది. ఇది పోస్ట్ రిజల్ట్స్ తర్వాత కరెక్షన్లో కనిపిస్తోంది 4% పైగా డౌన్ సైడ్తో. అండ్ బజాజ్ ఫిన్ సర్వీసెస్ ఒక 3%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2.76%, కోటక్ మహీంద్రా 2.67%, అండ్ ఐషియా మోటార్స్ 2.5% వరకు ఒక డౌన్ ట్రెండ్లో ప్రస్తుతం ట్రేడ్ అవుతూ రావడం అనేది మనం గమనిస్తున్నాము. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతం అడ్వాన్సెస్ చూస్తే 416గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 1,186గా మూవ్ అవుతున్నాయి. ఓవరాల్గా మిడ్ క్యాప్ స్పేస్లో కంప్లీట్గా ఒక కరెక్షన్ ట్రెండ్ అనేది మనకు కనిపిస్తూ హెవీగా సెల్లింగ్ ప్రెషర్ అనేది మనం చూస్తున్నాము. కొంత హయ్యర్ సైడ్ నుంచి ఒక స్టాక్స్ బాగా పర్ఫామ్ చేసే స్టాక్స్లో కూడా చూసుకున్నట్టయితే ఒక హయ్యర్ లెవెల్స్ నుంచి ఒక కంప్లీట్ కరెక్షన్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. అన్ని స్టాక్స్ అండ్ అన్ని సెక్టర్స్ వైస్లో కూడా చూసుకున్నట్టయితే సెల్లింగ్ ప్రెషర్ అనేది మనం ఎక్కువగా చూస్తున్నాము. ప్రస్తుతం అడ్వాన్సెస్తో పోలిస్తే డిక్లైన్సెస్ 1/3 హయ్యర్ సైడ్లో మూవ్ అవుతూ ఉండడం అనేది మనం గమనిస్తున్నామని చెప్పొచ్చు. ఇక ఏషియన్ క్యూస్లో కనుక వెళ్ళినట్టయితే ఏషియన్ క్యూస్ ఎక్సెప్ట్ తైవాన్ ఇండెక్స్ మినహాయించి రెస్ట్ ఆఫ్ ద ఏషియన్ క్యూస్ అన్ని కూడా నెగిటివ్ అవుట్లుక్లోనే మూవ్ అవుతున్నాయి. తైవాన్ ఇండెక్స్ ఒక 63 పాయింట్స్ వరకు పాజిటివ్గా ట్రేడ్ అవుతుండగా నికై 62 పాయింట్స్, ట్రైడ్ టైమ్స్ 20 పాయింట్స్, హ్యాంగ్సింగ్ 218 పాయింట్స్, కోస్పీ ఒక 2 పాయింట్స్, షాంఘై కాంపోజిట్ 23 పాయింట్స్ వరకు నెగిటివ్ అవుట్లుక్లో ప్రస్తుతం ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఎస్జీఎక్స్ నిఫ్టీ కనుక చూస్తే 74 పాయింట్స్ నెగిటివ్గా 11,355 వద్ద ప్రస్తుతం ఎస్జీఎక్స్ నిఫ్టీ ట్రేడ్ అవుతూ వస్తుందని మనం చెప్పొచ్చు. ఇక రూపీ చూసినట్టయితే 10 పైసా లోయర్ సైడ్తో 68.90తో ఈరోజు డేని రూపీ స్టార్ట్ చేయడం మనం చూస్తున్నాము. ఇక బీఎస్ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక చూసినట్టయితే జిందాల్ స్టీల్ టాప్ గెయినర్లో ఉంది 2% వరకు అప్మోతో. అండ్ టాటా గ్లోబల్ బెవరేజెస్ 1.67%, అదానీ పవర్ 1.5%, సన్ టీవీ నెట్వర్క్స్, ముతూట్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్ ఒక 1 to 1.5% మధ్య అప్మూలో మూవ్ అవుతూ వస్తున్నాయని మనం చెప్పొచ్చు. ఇక బీఎస్ఈ స్మాల్ క్యాప్ గెయినర్స్ లిస్ట్లో కనుక వెళ్తే అవంతి ఫీడ్స్ ఈరోజు అవుట్ పర్ఫామ్ చేస్తుంది 10% వరకు అప్మోతో. ద సేమ్ టైం రికో ఆటో 5%, అండ్ ఉదయ్పూర్ సిమెంట్ 4%, నారాయణ హృదయాలయ ఒక 4%, దిలీప్ బిల్డ్కాన్ 3.5%, అండ్ వాటర్ బేస్ 3.5% వరకు అప్మూతో ప్రస్తుతం ట్రేడ్ అవుతూ రావడం మనం గమనిస్తున్నాము. ఇక ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్ పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ క్యాన్సిల్ చేసేందుకు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హై సూర్యదేవ్ గారు. హాయ్ అండి. మార్కెట్స్ ట్రెండ్ వైజ్లో చూసుకున్నట్టయితే మార్కెట్స్ మరింత డౌన్ సైడ్ బయాస్లోకి మూవ్ అవుతూ రావడం మనం చూస్తున్నాము. లాస్ట్ వీక్ అంతా కూడా మనం మాట్లాడుకున్నాము. ఒక హయ్యర్ లెవెల్స్ నుంచి మార్కెట్స్ కంప్లీట్ ఒక డౌన్ ట్రెండ్ అనేది మనం చూసాము. లాస్ట్ వీక్ అంతా కూడా చూసుకున్నట్టయితే హెవీ వాలటాలిటీ అనేది మార్కెట్స్లో మనం చూడడం జరిగింది. అండ్ ఈ వీక్ స్టార్టింగ్ డేనే మార్కెట్స్ చూసుకున్నట్టయితే లోయర్ సైడ్లో వీక్ నోట్తో ప్రారంభించడం మనం అబ్జర్వ్ చేశాము. ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే ఆ డౌన్ ట్రెండ్ అనేది మరింత ఇంక్రీజ్ అవుతున్నట్టే కనిపిస్తోంది. ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్టయితే ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి
ఇప్పటివరకు కూడా చూస్తే ఎటువంటి అప్ము అనేది మార్కెట్స్లో మనకు కనిపించలేదని మనం చెప్పొచ్చు. అటు సెక్టర్స్ పరంగా స్టాక్స్ వైజ్లో కూడా చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఒక సెల్ ఆఫ్ అనేది కనిపిస్తోంది. ఈరోజు ఓవరాల్గా కనుక చూసుకున్నట్టయితే కొంతవరకు అటు ఆటో స్పేస్లో కొంత బయింగ్ అనేది కనిపిస్తోంది. మెటల్స్ కూడా ఈరోజు కొంత పాజిటివ్గా ఉండడం చూస్తున్నాము కంపేర్ టు రెస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ అని మనం భావించవచ్చు. కొంతవరకు బ్యాంక్స్లో చూసుకున్నట్టయితే మరింత ఈ డౌన్ ట్రెండ్ అనేది కొనసాగుతూ వస్తుంది. అసలు ఓవరాల్గా అసలు మార్కెట్స్ ట్రెండ్ అనేది ఇక మీదట ఎలా ఉండే అవకాశం ఉందంటారు? లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నుండి కనుక గమనించినట్టయితే మార్కెట్స్లో ఎప్పుడూ కూడా ఇలాంటి ట్రెండ్ అనేది మనం చూడలేదు. ఒక కంప్లీట్ హయ్యర్ లెవెల్స్ నుంచి కంప్లీట్ సెల్ ఆఫ్ అనేది మార్కెట్స్లో మనం చూస్తున్నాము. దీన్ని ఎలా భావించవచ్చు అంటారు? ఇక్కడ నుంచి కూడా మార్కెట్స్ మరింత పతనంగా అయ్యే అవకాశం ఉందంటారా? అసలు ఓవరాల్గా మీ విశ్లేషణ అంటారు? ఈ వీక్ కూడా మార్కెట్స్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? మనం లాస్ట్ వీక్ అనుకున్నదే లోయర్ లెవెల్స్ గ్యాప్ని టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని. సో మనకి అది ఫ్రైడే రోజు రావడం చూసాం. 11,426 ఆ గ్యాప్ లెవెల్ని బ్రేక్ డౌన్ చేసి దాని కింద క్లోజ్ అయింది. సో ఓవరాల్గా ట్రెండ్ అనేది డౌన్ సైడ్లోకి కంటిన్యూషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏ చిన్న బౌన్స్ వచ్చినా 11,426, 11,430 ఆ జోన్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ డౌన్ సైడ్ మూమెంటం అన్నది ఇంకా కంటిన్యూ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో నెక్స్ట్ సిగ్నిఫికెంట్ సపోర్ట్ అనేది 11,100 దగ్గరలో కనిపిస్తుంది. ఆ జోన్ వైపుగా నిఫ్టీ మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ చాలా వీక్నెస్ అనేది ఇండికేట్ చేస్తూ ఉంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో ముఖ్యంగా 29,000 సపోర్ట్ని కనుక బ్రేక్ డౌన్ చేస్తే ఇంకా డౌన్ సైడ్ రావడానికి అవకాశాలు ఉంటాయి. 28,400 కానీ 500 ఆ జోన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ మనకి వీక్ సెటిల్మెంట్ కూడా ఉంది కాబట్టి వొలాటిలిటీ అనేది ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే మనకి హెవీ వెయిట్స్ అంటే హై బీటా స్టాక్స్లో సపోర్ట్స్ అన్నది ఈరోజు బ్రేక్ డౌన్ చేయడం, దాని కింద ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. కాబట్టి ఓవరాల్ ట్రెండ్ అన్నది బేరిష్గా మారినట్టే చెప్పాల్సి ఉంటుంది. సో హెచ్డిఎఫ్సి కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వీటిలో ముఖ్యంగా మన నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్, సో లాస్ట్ అప్ సైడ్ మూమెంటంకి కారణమైన స్టాక్స్లోనే వీక్నెస్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా సెల్ ఆఫ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. చిన్న చిన్న బౌన్సెస్ వచ్చినా పెద్దగా సస్టైన్ అవ్వకపోవచ్చు. కాబట్టి వీలైనంత వరకు లాంగ్ పొజిషన్స్కి దూరంగా ఉండమని చెప్తాను. ఉన్న లాంగ్ పొజిషన్స్లో కూడా వీలైనంత వరకు ఎక్స్పోజర్ అనేది తగ్గించుకోమని చెప్తాను. ఈరోజు ఓవరాల్గా సెక్టర్స్ అన్నిట్లోనూ మన మార్కెట్ ఓపెనింగ్లో చూసిన పాజిటివ్ మూమెంటం అన్నది ఇప్పుడు కనిపించట్లేదు. ఈరోజు ఇంట్రాడే హై లెవెల్ నుంచి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ రావడం చూస్తున్నాం. కాబట్టి ఆల్ ద సెక్టర్స్లోనూ సెల్లింగ్ ప్రెజర్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అది ఇంకా కంటిన్యూ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో 11,300 అన్నది సపోర్ట్గా ఉంటుంది. ఆ 11,300 సపోర్ట్ కనుక బ్రేక్ డౌన్ అయితే నిఫ్టీలో నెక్స్ట్ ఇంకా ఒక 100-150 పాయింట్స్ ఈజీగా బ్రేక్ డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది సెల్ అండ్ ర్యాలీ మోడ్లోనే ఇంకా మార్కెట్ ఉందనే చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. మనకి ముఖ్యంగా వొలాటిలిటీ ఇండెక్స్ ఈరోజు 4% అప్ సైడ్లోకి రావడం చూసాం. సో మనం లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ కనుక గమనిస్తే ఆల్ టైమ్ అంటే లోయర్ లెవెల్స్ రావడం చూసాం. అంటే 11 పాయింట్స్ 10 పాయింట్స్ మధ్యలో రావడం చూసాం. అక్కడ నుంచి వొలాటిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఈ రోజు వస్తే 13 పాయింట్స్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. ఇది రాబోయే రోజుల్లో ఇంక్రీజ్ అయితే 20 పాయింట్స్ వరకు కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వొలాటిలిటీ అనేది ఇంక్రీజ్ అయిన కొద్దీ మనకి మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్ ఇండికేషన్స్ అన్నీ డౌన్ సైడ్ మూమెంటం కంటిన్యూ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు సూచిస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు ఇన్వెస్టర్స్ ఆల్రెడీ ప్రాఫిట్స్లో ఉంటే అట్లీస్ట్ పార్షియల్ ప్రాఫిట్ అయినా బుక్ చేసుకోమని చెప్తాను. ఓకే, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు. హలో మేడం, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం, నేను ఎస్ఎంఎస్ ఫార్మా 98 లో బై చేశాను. ఓకే. అడ్వాన్స్ ఎంజిన్ 307 లో బై చేసి ఒక 1.5 ఇయర్స్ హోల్డ్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే. ఇప్పుడు 50% లాస్ లో ఉన్నాను. ఇప్పుడు యావరేజ్ చేయమంటారా లేకపోతే నెక్స్ట్ ఇంకేదైనా స్టాక్ సజెస్ట్ చేస్తారా ఆల్టర్నేట్? ఓకే. ఎస్ఎంఎస్ ఫార్మా ఎక్కడ ఉన్నారు? ఎస్ఎంఎస్ ఫార్మా 98 లో కదండి? 98 లో కొన్నాను. యా. అడ్వాన్స్ ఎంజిన్ 307 ఓకే. 307 లో వచ్చింది. ఓకే. చూడండి, ఎస్ఎంఎస్ ఫార్మా విషయానికి వస్తే దీంట్లో పెద్ద పాజిటివ్ ఇండికేషన్ అయితే కనిపించట్లేదండి. ఇంకా కొద్దిగా డౌన్ సైడ్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు యావరేజ్ చేయకండి. ఎస్ఎంఎస్ ఫార్మాలో ఉన్న పొజిషన్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి. రాబోయే రోజుల్లో బౌన్స్ వచ్చినప్పుడు మీరు మీ బయింగ్ ప్రైస్ వస్తే అక్కడ బుక్ చేసుకునే ప్రయత్నం చేయండి.
అదేవిధంగా అడ్వాన్స్డ్ ఎంజాయ్ 307 దగ్గరలో మీరు లాంగ్స్ బిల్డప్ చేసుకున్నారు. ప్రజెంట్ 157 దగ్గరలో ఉంది, అంటే ఆల్మోస్ట్ 50% లాస్లో ఉన్నారు. అయినప్పటికీ మీరు లాంగ్ టైం క్యారీ చేయగలిగే పరిస్థితి ఉంటే మాత్రం క్యారీ చేయండి. మీరు మళ్ళీ దీంట్లో బౌన్స్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్గా ఫార్మా ఇండెక్స్ అన్నది మేజర్ ట్రెండ్ అప్ సైడ్లోనే ఉంది. షార్ట్ టైంలో మాత్రమే కొద్దిగా వీక్నెస్ ఉంది కాబట్టి ఆ వీక్నెస్ కంప్లీట్ అయ్యే వరకు ఈ స్టాక్ కొద్దిగా అండర్ పర్ఫామ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఆ సెక్టరల్ ఇండెక్స్ అన్నది కొద్దిగా ఇంప్రూవ్ అయితే ఫార్మా స్టాక్స్ అంటే ఫ్రంట్ లైన్ ఫార్మా స్టాక్స్లో ముఖ్యంగా అప్ సైడ్ మూమెంటం కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అడ్వాన్స్ రేంజ్ మీరు స్టాక్ పరంగా బాగానే ఉంది. చిన్న కరెక్షన్ తర్వాత మళ్ళీ అప్ సైడ్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉన్నదాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి. ఓకే అండి, కాలర్ ఉన్నారు, కాల్లోకి వెళ్ళిపోదాం. హైదరాబాద్ నుండి రాజారెడ్డి కాలర్ ఉన్నారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. 349 లో షార్ట్ సెల్ ఓకే, ఏం చేయమంటారు? ఈ వీక్ క్లోజింగ్ ఎల్లుండి గురువారం క్లోజింగ్ 4 days 3 days ఉంది. యా ఓకే అండి. 15 రూపాయలు పెరిగింది. 349లో తీసుకున్నారా, సెల్లింగ్లో ఉన్నారు అంతేనా? సెల్లింగ్ షార్ట్ సెల్లింగ్ మేడం. యా అదే ఓకే. సో జీ ఎంటర్టైన్మెంట్ మీరు 349లో ఉన్నారు. 345 దగ్గర దానికి ఇంపార్టెంట్ సపోర్ట్ ఉందండి. కాబట్టి ఆ సపోర్ట్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ ఫ్యూ వీక్స్గా గమనిస్తే అదే లెవెల్ అరౌండ్లో కన్సల్టేట్ అవుతూ వస్తుంది. సో ఓవరాల్గా కన్సల్టేషన్ ఉన్న స్టాక్లో షార్ట్ సెల్లింగ్ అన్నది వెళ్ళకూడదు. సో మీరు అయినప్పటికీ వెళ్ళారు కాబట్టి హయ్యర్ లెవెల్స్లో 370 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఆ 370 దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి స్పాట్ లెవెల్. సో స్పాట్ లెవెల్ 370 కింద ఉన్నంత వరకు దీంట్లో మళ్ళీ ఒకసారి డిప్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ డిప్ వచ్చినప్పుడు బుక్ చేసుకోండి. ఓకే సూర్యదేవ్ గారికి మనం చూస్తున్నాం ముఖ్యంగా హెవీ వెయిటేజ్ స్టాక్స్లోనే మనకి సెల్ ఆఫ్ అనేది కంప్లీట్గా రావడం అనేది మనం చూస్తున్నాం. ముఖ్యంగా అటు చూసుకున్నట్టయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ కూడా బాగా పోస్ట్ చేసిందని మనం చెప్పొచ్చు. రిజల్ట్స్ కూడా బాగా పోస్ట్ చేసిన తర్వాత కూడా చూసుకున్నట్టయితే ఈ స్టాక్ పోస్ట్ రిజల్ట్స్ అనంతరమే ఈరోజు చూసుకున్నట్టయితే బాగా కరెక్ట్ అవ్వడం మనం చూస్తున్నాము. ఓపెన్ లెవెల్స్ నుంచి కనుక చూసుకున్నట్టయితే దీనిలో హెవీ కరెక్షన్ అనేది మనకు కనిపిస్తోంది. సో ఇది కనుక చూసుకున్నట్టయితే కొంత ఈ లెవెల్లో కొంత కరెక్షన్ అనేది ఆగొచ్చు అంటారా, లేదు అంటే మరింత వీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? కొంతవరకు బయింగ్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఈ కరెక్షన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో తీసుకోవడానికి ఒక వన్ ఆఫ్ ద ఆప్షన్గా మనం చెప్పొచ్చు అంటారు. చూడండి, రిజల్ట్స్ బాగున్నప్పటికీ ఓవరాల్గా అప్ సైడ్ సైకిల్ అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మెచ్యూర్ అయిపోయింది. సో ఓవరాల్గా 2500 ఆ జోన్ దగ్గర నుంచి రివర్సల్లోకి ఎంటర్ అయింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ దీనికి 2100 దగ్గరలో కనిపిస్తుంది. సో మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి ఆ 2100 ఆ సపోర్ట్ లెవెల్ దగ్గరికి వస్తే న్యూ పొజిషన్స్ యాడ్ చేయడానికి కొద్దిగా అక్కడ అక్యుములేషన్ అనేది బిగిన్ చేసుకోవచ్చు. సో అప్పటి వరకు ఈ స్టాక్లో ముఖ్యంగా లాంగ్ టర్మ్ అప్ సైడ్ సైకిల్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి డౌన్ సైడ్ మూమెంటం కంటిన్యూ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న 2100 ఆ జోన్ దగ్గర నుంచి ఎవ్రీ డిప్లో కొద్దిగా అక్యుములేషన్ చేయాల్సి ఉంటుంది. కరెంట్ ప్రైస్ లెవెల్స్లో మాత్రం కొద్దిగా ఎక్స్పెన్సివ్ అని చెప్పాల్సి ఉంటుంది. ఓకే సూర్య దగ్గర ఇక మనం చూస్తున్నాము ముఖ్యంగా జస్ట్ డైల్ ఈరోజు రిజల్ట్స్ పోస్ట్ చేయనుంది. ఇది రిజల్ట్స్ పోస్ట్ చేయనున్న కారణం చేత కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 6 to 7% వరకు డౌన్ ట్రెండ్లో ఈ స్టాక్ ట్రేడ్ అవుతూ రావడం అనేది చూసాము. ఈ మధ్యకాలంలో మార్కెట్స్ కరెక్షన్లో ఉన్న టైంలో ఈ స్టాక్ కూడా కొంత హయ్యర్ లెవెల్స్ నుంచి బాగా కరెక్ట్ అయిందని మనం చెప్పొచ్చు. కొంత టెక్నికల్ పరంగా కూడా చూసుకున్నట్టయితే ఇది ఇంకా కొంత వీక్గానే కనిపిస్తోంది. సో ఇది రిజల్ట్స్ ఈరోజు కాబట్టి సెకండ్ హాఫ్ వరకు కూడా ఈ స్టాక్లో కొంతవరకు కరెక్షన్ మూవ్స్ అనేది చూడొచ్చు అంటారా, లేదంటే అహెడ్ ఆఫ్ రిజల్ట్స్ కొంత పాజిటివ్ బజ్ ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా ఇందులో? చూడండి, ఇప్పుడున్న చార్ట్ ప్యాటర్న్ ప్రకారం ఓవరాల్గా 700 దగ్గర జస్ట్ ఏఎల్కి సపోర్ట్ కనిపిస్తుంది. అదేవిధంగా హయ్యర్ లెవెల్స్లో 800, 820 దగ్గర రెసిస్టెన్స్ అనేది ఉంది. సో ఈ జోన్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓవరాల్గా హయ్యర్ లెవెల్స్లో ఈ 800, 820 రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేయడంలో విఫలమైంది కాబట్టి మార్కెట్ రియాక్షన్ మాత్రం కొద్దిగా నెగిటివ్ జోన్ వైపుగానే మూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్గా రిజల్ట్స్ ఎలా ఉన్నప్పటికీ ఈ స్టాక్లో డౌన్ సైడ్ మూమెంటం అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏ చిన్న బౌన్స్ వచ్చినా ఇంట్రాడేలో అది 800 దగ్గర హాల్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే అండి, ఇక మనం చూస్తున్నాం ముఖ్యంగా రిజల్ట్స్ కూడా రిలయన్స్ కూడా రిజల్ట్స్ పోస్ట్ చేయడం జరిగింది. అండ్ బట్
ముఖ్యంగా చూసుకున్నట్టయితే రిలయన్స్ రిజల్ట్స్ అంత ఆశాజనకంగా రాకపోవచ్చు అని కూడా మనం అనుకోవడం జరిగింది. అండ్ బట్ మార్కెట్స్ ఎస్టిమేట్స్ని కూడా బీట్ చేసి రిలయన్స్ కొంత బెటర్ రిజల్ట్స్ని పోస్ట్ చేయడం జరిగింది. బట్ ఇది చూసుకున్నట్టయితే కొంతవరకు బిఫోర్ రిజల్ట్స్ కూడా చూస్తే ఈ స్టాక్ కొంత కరెక్షన్ మోడ్లోనే ట్రేడ్ అవుతూ వచ్చింది హయ్యర్ లెవెల్స్ నుంచి. అండ్ ఇప్పుడు కూడా చూసుకున్నట్టయితే కొంత చిన్న ప్రాఫిట్ బుకింగ్ టు కరెక్షన్ మోడ్ అనేది ఇంకా రిలయన్స్లో కనిపిస్తోంది. సో రిలయన్స్ ఎలా మూవ్ అవ్వచ్చు అంటారు ఇక్కడ నుంచి? ఓవరాల్గా అటు అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ టార్గెట్స్ ప్రైస్లో చూస్తే ఎలా ఉన్నాయంటారు? సో రిలయన్స్ ఆల్మోస్ట్ 1400 లెవెల్స్ దగ్గర నుంచి ట్రెండ్ అనేది రివర్సల్లోకి ఎంటర్ అయింది. సో చిన్న చిన్న బౌన్స్ వచ్చినా అది పెద్దగా సస్టైన్ అవ్వలేకపోవడం మనం చూస్తున్నాం లాస్ట్ ఫ్యూ డేస్గా. సో ఇప్పుడు షార్ట్ పాయింట్ ఆఫ్ టైంలో మాత్రం 1300 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా 1220 దగ్గర సపోర్ట్ ఉంది. సో ఇన్ కేస్ 1220 సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేయగలిగితే నెక్స్ట్ ఇది 1100 వరకు డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో హెవీ వెయిట్గా అంటే మనకి మార్కెట్ని అప్ సైడ్లోకి పుష్ చేసిన స్టాక్లో రిలయన్స్ కూడా ఒకటి కాబట్టి దీంట్లో వీక్నెస్ అనేది వస్తే మన దాని ప్రభావం మార్కెట్ మూమెంటం పైన కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఓకే అండి, మనం ఆల్టర్నేటివ్ మెయిల్స్ కూడా తీసుకుందాం. వెంకట సత్యనారాయణ మెయిల్ చేశారు. టీసీఎస్ M&M లాంగ్ టర్మ్ కోసం ఈ లెవెల్లో ఎంటర్ అవ్వచ్చు అంటారా? టీసీఎస్ M&M లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఈ లెవెల్లో అయితే కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనే ఉందని చెప్పొచ్చండి. అది కాకుండా మేజర్ ట్రెండ్ డౌన్ సైడ్లోకి ఎంటర్ అయింది టీసీఎస్. M&M విషయానికి వస్తే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. చాలా వరకు కరెక్షన్ జరిగింది. అయినప్పటికీ దీంట్లో గమనించాల్సింది ఏంటంటే 52 వీక్ లోయర్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇంకా న్యూ లోస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఇక్కడ నుంచి కొద్దిగా ఎవ్రీ డిప్లో కొద్దిగా అక్యుమిలేషన్ చేసుకోండి. ఒకేసారి మాత్రం ఇన్వెస్ట్ చేయకండి. చాలాసార్లు చెప్పడం జరిగింది, న్యూ 52 వీక్ లోయర్ లెవెల్స్ ఏ స్టాక్స్ అయితే బ్రేక్ డౌన్ చేస్తాయో దాంట్లో ఫర్దర్గా డౌన్ సైడ్ మూమెంటం అనేది ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి డిప్లలో కొద్దిగా అక్యుమిలేషన్ చేసుకోండి. ఒక సురదేవ్ గారికి మనం చూస్తున్నాము, ముఖ్యంగా బజాజ్ ట్విన్స్లో మటుకు చూస్తే ఇంకా కరెక్షన్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. లాస్ట్ ఫ్యూ డేస్ మార్కెట్స్ కొంత కరెక్షన్లో ఉన్నప్పుడు కూడా ఈ స్టాక్స్లో బజాజ్ ఫైనాన్స్ కావచ్చు, బజాజ్ ఫిన్సర్వ్లో ఒక మంచి ర్యాలీ అనేది మనం చూసాము. బట్ హయ్యర్ లెవెల్స్ నుంచి కనుక చూస్తే కంప్లీట్ కరెక్షన్ ట్రెండ్ అనేది లాస్ట్ ఈ ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్గా కనిపిస్తోంది. ఇంకా కూడా చూసుకున్నట్టయితే ఇది మరింత లోయర్ లెవెల్స్లోకి వస్తుంది. సపోర్ట్ లెవెల్స్ అన్నింటినీ కూడా బ్రేక్ చేస్తూ కొంత డౌన్ సైడ్లోకి ఈ టూ స్టాక్స్ రావడం అనేది మనం చూస్తున్నాము. సో ఈ కరెక్షన్ ఎలా భావించవచ్చు అంటారు? కొంతవరకు సపోర్ట్స్ పరంగా కూడా చూసినట్టయితే ఈ టూ స్టాక్స్కి ఎలా ఉన్నాయంటారు? బజాజ్ ట్విన్స్ రెండిట్లోనూ లాంగ్ టైమ్ అప్ సైడ్ సైకిల్ అనేది మెచ్యూర్ అయ్యి అక్కడి నుంచి రివర్సల్లోకి ఎంటర్ అయింది కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్న ఈ సెల్లింగ్ ప్రెజర్ అనేది తొందరగా ఆగిపోయే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇంకా కొద్దిగా కంటిన్యూషన్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో మనకు లాస్ట్ 1 ఇయర్గా గమనిస్తే బజాజ్ ఫిన్సర్వ్లో 5000 లెవెల్స్ దగ్గర నుంచి 8600 వరకు అంటే మేజర్ కరెక్షన్ అనేది లేకుండా అప్ సైడ్లోకి మూవ్ అయిన స్టాక్స్. మన లాస్ట్ ఫ్యూ వీక్స్గానే గమనిస్తే 8600 నుంచి హెవీ కరెక్షన్ చూస్తున్నాం. కాబట్టి మేజర్ ట్రెండ్ రివర్సల్ జరిగినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఈరోజు ముఖ్యంగా బజాజ్ ఫిన్సర్వ్లో 7200 సపోర్ట్స్ దగ్గరలో ఉంది. సో దాని కింద క్లోజ్ అయితే మాత్రం ఇప్పుడు మనం చూస్తే 7200 సపోర్ట్ కూడా బ్రేక్ డౌన్ చేయడం 7160 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో ఈ సెల్లింగ్ ప్రెజర్ అన్నది ఇంకా కొనసాగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓవరాల్గా 6000 వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఆ మెయిల్లోకి వెళ్దాం. నాగేశ్వర్ మెయిల్ చేశారు. గోవా కార్బన్ 1500 షేర్స్ని 600లో తీసుకున్నారు. ఇది కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్లో మూవ్ అవుతోంది కదా, సో కారణం ఏంటంటారు? అండ్ ఫర్దర్గా ఎలా ఉండొచ్చు అని అడుగుతున్నారు. 600లో తీసుకున్నారు. 600లో మీరు బై చేస్తున్నారు. ఇది ఆల్మోస్ట్ 52 వీక్ లోయర్ లెవెల్స్లో కంటిన్యూ అవుతూ వస్తుంది. సో వీక్నెస్ అయితే ఉందండి. మీరు దీంట్లో ట్రెండ్ కంటిన్యూస్గా వీక్గానే ఉంది. ఏమాత్రం చిన్న చిన్న బౌన్స్ వచ్చినా మళ్ళీ హయ్యర్ లెవెల్స్ నుంచి ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడం చూస్తున్నాం. సెల్లింగ్ ప్రెజర్ సో 52 వీక్ లోయర్ లెవెల్స్లో దగ్గరలో ఉంది. మేజర్ మార్కెట్ సెంటిమెంట్ కూడా నెగిటివ్గానే ఉంది కాబట్టి ఇంకా డౌన్ సైడ్ మూమెంటం అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. యావరేజ్ చేయకండి, ఉన్న పొజిషన్ని హోల్డ్ చేయండి. మార్కెట్లో కొద్దిగా ఈ సెంటిమెంట్ కంప్లీట్ అయిపోయి అంటే నెగిటివ్ సెంటిమెంట్ కంప్లీట్ అయ్యి కొద్దిగా స్టెబిలైజ్ అయిన తర్వాత మీరు అక్కడ యావరేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అప్పటి వరకు ఉన్న స్టాక్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి, యావరేజింగ్కి దూరంగా ఉండండి. ఓకే అండి, మనం చూస్తున్నాం మార్కెట్స్ అంతా
కరెక్షన్లో మూవ్ అవుతున్నప్పటికీ అటు కమోడిటీస్ సైడ్ మాత్రం చూసుకున్నట్టయితే కమోడిటీస్ అన్నీ చాలా అవుట్ పర్ఫామ్ చేయడం మనం చూస్తున్నాము. అటు గోల్డ్ కావచ్చు, సిల్వర్, అట్ ద సేమ్ టైమ్ మనకి ఇవన్నీ చూసుకున్నట్టయితే కొంత హయ్యర్ సైడ్ వైపు మూవ్ అవుతూ వస్తున్నాయి. సిల్వర్ ఆల్మోస్ట్ 8 వీక్స్ హైస్లో మూవ్ అవుతోంది. అండ్ అన్నీ కూడా ఒక ప్రీషియస్ మెటల్స్ అన్నీ కూడా చూసుకున్నట్టయితే చాలా స్ట్రాంగ్గా మూవ్ అవుతున్నాయి. అటు మార్కెట్స్ ఈ కరెక్షన్లో ఉన్నప్పటికీ కమోడిటీస్ అన్నీ కూడా ఒక మంచి అప్మూవ్లో కనిపిస్తున్నాయి. ఓవరాల్గా కమోడిటీస్ పైన మీ విశ్లేషణ ఏంటారు? ముఖ్యంగా కమోడిటీస్లో గోల్డ్ అండ్ సిల్వర్ రెండిట్లోనూ అప్ సైడ్ మూవ్మెంటం అన్నది మనకు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మన లాస్ట్ నిఫ్టీ పీక్ లెవెల్ దగ్గరలో ఉన్నప్పుడు గోల్డ్ అనేది రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేయడం చూస్తున్నాం. కాబట్టి ఎప్పుడైతే బ్రేక్అవుట్ రావడం చూస్తున్నామో అక్కడ నుంచి కంటిన్యూస్గా గోల్డ్ అప్ సైడ్ మూమెంటం కంటిన్యూ అవుతూ వస్తుంది. అది ఇంకా రాబోయే రోజుల్లో అప్ సైడ్లోనే ఉండే అవకాశాలు ఉంటాయి. సో మెయిన్ రీజన్ ఏంటంటే ఈక్విటీ మార్కెట్స్లో కొద్దిగా సెంటిమెంట్ అనేది నెగిటివ్గా మారినప్పుడు ఫండ్స్ని ఈక్విటీ మార్కెట్స్లో నుంచి విత్డ్రా చేసుకొని మన గోల్డ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అదే ట్రెండ్ అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది. సో అది ఇంకా కొద్ది రోజులు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. మార్కెట్లో ఇంకా బేరిష్ సెంటిమెంట్ ఇంక్రీజ్ అయినా కొద్దీ మనకి గోల్డ్లో అప్ సైడ్ మూమెంటం అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో రెండు ఇన్వర్ట్ రిలేషన్ అనేది కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాము. సత్యనారాయణ మెయిల్ చేశారు. ఫెడరల్ బ్యాంక్ 110లో తీసుకున్నారు అండ్ ఆర్బీఎల్ బ్యాంక్ కూడా తీసుకోవచ్చుంటారా అని అడుగుతున్నారు. ఇది కంటిన్యూ చేసుకోవచ్చా లేదా? ఆర్బీఎల్ బై చేయలేదు, ఇంకా తీసుకోలేదు. సో జస్ట్ చూడండి, ఆర్బీఎల్ బ్యాంక్ మన ప్రీవియస్గా హై చూస్తే ఫ్యూ వీక్స్ బ్యాక్ 700, ఈరోజు 472 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ మీరు లాంగ్స్ బిల్డప్ చేసుకోవచ్చు అంటే వెరీ లాంగ్ టైం ఉంటే కొద్ది అక్యుములేషన్ చేసుకోండి. షార్ట్ టైంలో మాత్రం వీక్నెస్ అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ ముఖ్యంగా చాలా షార్ప్గా ఫాల్ వచ్చింది కాబట్టి దాని బ్యాక్లో మనకి ఏంటి నెగిటివ్ అన్నది గమనించాల్సి ఉంటుందండి. ప్రైస్ పరంగా లోయర్ లెవెల్స్కి వచ్చిందని అట్రాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అంత షార్ప్గా కరెక్షన్ వచ్చిందనేది ఒకసారి ఆలోచించాల్సి ఉంటుంది. సో మనకి ఇదే లెవెల్ అప్ సైడ్ అంటే 440 లెవెల్స్ దగ్గర నుంచి అప్ సైడ్ రావడానికి ఆల్మోస్ట్ మనకి 8 months 9 months టైం పట్టింది. అదేవిధంగా డౌన్ సైడ్ రావడానికి 1 monthలోనే డౌన్ సైడ్ రావడం చూస్తాం. సో అన్లెస్ మనకి ఫండమెంటల్గా బ్యాడ్నెస్ ఉంటే తప్ప ఇలాంటి మూమెంటం అనేది రాదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే కొద్ది అక్యుములేషన్ చేయాలి అనుకుంటే మీరు ఎవ్రీ డిప్లో యాడ్ చేసుకోండి తప్ప ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేయకండి. ఇంకా డౌన్ సైడ్ ప్రెజర్ అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఫెడరల్ బ్యాంక్ విషయానికి వస్తే మీరు లాంగ్ టైమ్ 110 దగ్గర లాంగ్స్ బిల్డప్ చేసుకున్నారు. ప్రజెంట్ 95 దగ్గరలో ఉంది. సో ఈ స్టాక్లో ఇంకా ఫర్దర్గా వీక్నెస్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ 80 రూపీస్ దగ్గర ఇంపార్టెంట్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కంటిన్యూ చేయండి తప్ప ట్రేడింగ్ పర్పస్లో ఎంట్రీ తీసుకుంటే మాత్రం ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. లాస్ట్ మెయిల్ చూద్దాం. భాస్కర్ రావు మెయిల్ చేశారు. థామస్ కుక్ 185లో తీసుకున్నారు. ఒక 6 months to 1 year కోసం అడుగుతున్నారు. ఇది కంటిన్యూ చేసుకోవచ్చు అంటారా? బయింగ్కి వెళ్ళాలనుకుంటున్నారు. 185 ప్రైస్లో తీసుకోవచ్చు అంటారు. ఒక 6 months to 1 year వీతో తీసుకోవచ్చు. చూడండి, 6 months 1 year అన్నది ఇప్పుడున్న మార్కెట్ సెంటిమెంట్ కానీ చార్ట్ ప్యాటర్న్ ప్రకారం చాలా తక్కువ సమయం అండి. సో ఆ టైంలో మార్కెట్లో ఇంకా డౌన్ సైడ్ ప్రెజర్ అనేది ఉండే అవకాశాలు ఉంటాయి. ఇమ్మీడియట్ అప్ సైడ్ మూమెంటం అనేది రాకపోవచ్చు. కాబట్టి ఫాలింగ్ మార్కెట్లో ముఖ్యంగా లాంగ్స్కి దూరంగా ఉండాల్సిన సమయం. థామస్ కుక్ విషయానికి వస్తే 260 దగ్గర నుంచి కంటిన్యూస్ డౌన్ సైడ్ ప్రెజర్ ఉంది. సో 260 దగ్గర నుంచి మనకి లాస్ట్ 2 days బ్యాక్ 170 వరకు ఫాల్ అనేది రావడం చూసాం. సో ఇది రాబోయే రోజుల్లో 170ని కూడా బ్రేక్ డౌన్ చేసే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ఉన్నదాన్ని మీరు అంటే మీకు ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ప్రజెంట్ అయితే అనుకూలంగా లేదు. క్యాష్లో ఉండండి. ఇంకా కొద్దిగా సపోర్ట్స్ వరకు కరెక్షన్ వస్తే కనుక ఆ సపోర్ట్స్ దగ్గర బై చేసే అవకాశం అయితే తప్పకుండా దొరుకుతుంది. ఇప్పుడు మాత్రం క్యాష్లో ఉండండి. ఓకే సార్, దగ్గరగా ఫైనల్లీ మార్కెట్స్ ట్రెండ్ వైజ్లో చూసుకున్నట్టయితే ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికీ మార్కెట్స్లో మరీ ఫ్యూ పాయింట్స్ ఇంకా కరెక్షన్ అనేది రావడం చూస్తున్నాము. నిఫ్టీ అటు 11,350ని కూడా బ్రేక్ చేసి దాని బిలోకి వచ్చింది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే అటు నిఫ్టీకి కావచ్చు, బ్యాంక్ నిఫ్టీకి కనుక చూసుకున్నట్టయితే ఈ రోజు పరంగా చూస్తే మనకి టార్గెట్స్ అండ్ సపోర్ట్స్ అనేది ఎలా ఉన్నాయంటారు? సో నిఫ్టీకి ఇంతకుముందు అన్నట్టు 11,300 ఇంట్రాడే సపోర్ట్ దగ్గర ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి 29,000 దగ్గర సపోర్ట్ అనేది ఉంది. సో ఆ సపోర్ట్ దగ్గర హోల్డ్ అయితేనే నెక్స్ట్ చిన్న బౌన్స్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదు దానికి బ్రేక్ డౌన్ చేసి దాని కింద క్లోజ్ అయితే మాత్రం ఇంకా
డౌన్ సైడ్ ప్రెజర్ అనేది ఉంది అని మనం ఇండికేషన్ వచ్చినట్టుగా భావించాల్సి ఉంటుంది. సో 11,300 కింద బ్రేక్ డౌన్ అయితే మాత్రం నెక్స్ట్ 11,100 వరకు ఈ ఫాల్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. వ్యూస్ ప్రస్తుతం మార్కెట్స్ ట్రెండ్ వైజ్లో